అమెరికాలో తానా సభలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి కొందరు ఎమ్మెల్యేలు అయితే వెళ్ళడం జరిగింది. వారిపైన చంద్రబాబు గారు కొంచెం నిఘా పెట్టడం జరిగింది. అసలు ఎందుకని పెట్టారు, ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిన వారిపైన చంద్రబాబు గారు నిఘా పెట్టారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఎందుకు నిఘా పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్గా ఆ కార్యక్రమం మన ఎన్ఆర్ఐలు చేసుకుంటున్నారు, తెలుగు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు, వెళ్ళారు. కొంతమంది వెళ్ళడం తప్పులేదు కదా, ఎందుకు ప్రత్యేకంగా నిఘా పెట్టారు అని అంటే, ఆ తానా సభల కంటే ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది జూలై 1వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు దాకా అక్కడ తానా సభలు ఉన్నాయి. మరి జూలై 1వ తారీఖు నుంచి సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు గారు పిలుపునిస్తే, ఈ కార్యక్రమానికి కాదని తానా ఆహ్వానాన్ని అందుకొని ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళారే, మరి వాళ్ళ మీద నిఘా పెట్టరా? కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మంది దాకా వెళ్ళారు అని తెలుస్తుంది, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. మరి ఇక్కడ నియోజకవర్గాల్లో ఎవరు జనం దగ్గరికి వెళ్తారు? ఎమ్మెల్యేలు లేకపోతే క్యాడరు వెళ్తారా? ఎమ్మెల్యే దగ్గరుండి నడపాలి కదా నియోజకవర్గాల్లో. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే, చంద్రబాబు నాయుడు గారు పిలుపుని కూడా కాదని వీళ్ళు వెళ్ళారని అంటే, పార్టీ పట్ల ప్రజల పట్ల వాళ్ళకి ఎంత అంకిత భావం ఉంది అనే దానికి నిదర్శనం కదా. అందుకే చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. ఇవాళ తానా సభలకి వాళ్ళని ఆహ్వానించారని అంటే, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండబట్టి లేదంటే ఎమ్మెల్సీలుగా ఉండబట్టే కదా. ఆ పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే గెలిచారు. మరి పార్టీ ముఖ్యమా, తానా సభలు ముఖ్యం? వాళ్ళకి తానా సభలు కాదు కదా, పార్టీ కదా ముఖ్యం. అవును. సో పార్టీని కాదని, పార్టీ కార్యక్రమాన్ని కాదని వాళ్ళు తానా సభలకు వెళ్ళారు. అదేమంటే ఏమంటున్నారంటే, నాకు ఇవాళ మార్నింగ్ ఒక అతను కనిపించి అడుగుతున్నారు, ముందుగా అది ప్రకటించినట్టు షెడ్యూల్ కదా, ఆల్రెడీ వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు, వీసా తీసుకున్నారు, వెళ్ళకపోతే బాగుండదు కదా, అందుకని వెళ్ళారు అని చెప్తున్నారు. వీసా అనేది తానా సభలకే ఇవ్వరు, ఓన్లీ తానా సభలకే వీసా ఇవ్వరు. విజిటింగ్ వీసాలు ఇస్తారు. విజిటింగ్ వీసాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తారు. నువ్వు ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళు తానా సభలకి. మళ్ళీ జరుగుతుంటాయి కదా తానా సభలు. ఏమి ఇప్పుడు కాకపోతే మళ్ళీ జరగవడానికి లేదుగా, జరుగుతాయి, తానా సభలు జరుగుతాయి. మరి ముందుగా షెడ్యూల్ చేసుకున్నారు కదా, టికెట్స్ కూడా బుక్ చేసుకొని ఉంటారు కదా అని అంటున్నారు. నాతో అతను వాళ్ళు ఎలా ఆపుకుంటారు జర్నీ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచి అడిగి ఎమ్మెల్సీని, మీకు ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా, మీ కార్యక్రమాలు లేనటువంటి సమయం చూస్తే నేను అప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి నేను డిజైన్ చేసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగాల అని చెప్పి నేను అతన్ని క్వశ్చన్ చేశా. అంటే వాళ్ళని అడిగి ఈయన కార్యక్రమానికి పిలుపునిస్తారా, లేకపోతే అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళందరూ వాళ్ళ ప్రైవేట్ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని కార్యక్రమాల్లో పాల్గొనాలా అని అడిగాను నేను. అడిగితే కామ్ అయిపోయాడు అతను. అంటే వాళ్ళు సమర్థించుకుంటున్నారు కొంతమంది. అధినాయకుడు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, అదంతా ఇంపార్టెంట్ అయితే తప్ప ఆయన ఇవ్వరు అనేది వాళ్ళు ఆలోచించాలి కదా. ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ఆయన ప్రత్యేకమైన నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. 7 ఏడాది కాలం అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 7 ఏడాది కాలంలో ఏమీ చేయలేదని చెప్పేసి డే 1 నుంచి మొదలుపెట్టింది ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజు ఢిల్లీ వెళ్ళి లా అండ్ ఆర్డర్ దెబ్బతింది రాష్ట్రంలో, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ మటలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. సూపర్ 6లు అమలు చేయట్లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద ఎత్తున విస్తృతంగా అటు సోషల్ మీడియాలో ఇటు ప్రజల్లో రకరకాల రూపాల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. వాటికి కౌంటర్ ఇవ్వాలి కదా. వాటికి కౌంటర్ ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి, పార్టీ లీడర్ ఇవ్వాలి. వీళ్ళందరూ పోయి అమెరికాలో ఉంటే ఎవరిస్తారు? చంద్రబాబు గారు ఇస్తారా? చంద్రబాబు గారు వెళ్ళారుగా, కుప్పం వెళ్ళారుగా, ఆయన అక్కడ ఎమ్మెల్యేకి గెలిచారు, కుప్పం వెళ్ళారు, కుప్పంలో విజిట్ చేస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా తానా ఇన్విటేషన్ ఇచ్చిందిగా, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాలా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందిగా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాలా? అంటే వీళ్ళు వెళ్ళకుండా ఇక్కడేమో వీళ్ళు కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ప్రజలతో ఉన్నారు. జూలై 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు పోయి. ఆ తర్వాత కుప్పంలో పర్యటించారు కదా. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 4 రోజుల పాటు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ఎవరెవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరెవరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎవరెవరు ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకి తెలియజేస్తున్నారు అనే దాని మీద నిఘా పెట్టారు. ఆ నిఘాలో తేలింది ఏంటంటే తానా సభలకు వెళ్ళారు చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది లీడర్లు కూడా వెళ్ళిపోయారంటే ఆ లిస్ట్ మొత్తం లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత కనీసం వచ్చిన తర్వాత అయినా సరే 5వ తారీఖు తానా సభలు అయిపోతాయి, వెంటనే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పారు నాకున్న సమాచారం ప్రకారం. అంటే 5వ తారీఖు అక్కడ అయిపోతుంది. 5వ తారీఖు అయిపోయిన వెంటనే వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే బహుశా అలాంటి ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు ఆయన. ఎందుకంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ బంధువులు, స్నేహితులు ఎవరో ఉంటారు. 10 రోజులు అమెరికా అంత దూరం వెళ్ళాం కదా, 10 రోజులు ఉండొద్దాం అని చెప్పి అనుకోవచ్చు కదా చాలామంది. అలా ఉంటారేమోనని చెప్పి ముందుగానే చెప్పారు. సరే ముందు వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళని వెళ్తే వెళ్ళారు అక్కడికి, 5వ తేదీ అయిపోగానే వచ్చేసి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనమని చెప్పి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి కన్సర్న్ పర్సన్స్కి ఆయన ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది, దిశానిర్దేశం చేశారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు లీడ్ చేయాలి? వన్ డే కార్యక్రమం, 1 మంత్ కార్యక్రమం ఇది. ఈ 1 మంత్ కార్యక్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ప్రజాదరణ ఉందా, ఈ కార్యక్రమానికి ప్రజాదరణ ఉందా అనేది అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ. సో దానికి మరి వీళ్ళందరూ ఉండాలి కదా, ఉండి చెయ్యాలి కదా ఈ కార్యక్రమాన్ని. పైగా ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6లో పెన్షన్లు అమలు చేస్తున్నారు, దీపం 2 పథకం మీద గ్యాస్ సిలిండర్లు అమలు ఇస్తున్నారు, ఉచిత సిలిండర్లు, తల్లికి 100 ఇచ్చారు, అన్నదాత సుఖీబాబుకి ఆల్రెడీ అమౌంట్ వేయడానికి సిద్ధమైంది జాబితా, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి చెప్తున్నారు, బీసీలకి రక్షణ చట్టం ఆల్రెడీ రూపొందించింది. ఇంకా అన్ని సూపర్ 6లు ఇచ్చినటువంటి సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6లో ఆల్మోస్ట్ 80% మొత్తం ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. ఇది పబ్లిక్కి చెప్పాలి కదా. పబ్లిక్కి చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరో ఇంత పెద్ద మ్యాసివ్ ప్రోగ్రాంలో ఎవరో ఇద్దరికి రాకపోయి ఉండొచ్చు. ఆ ఇద్దరిని పట్టుకొని అసలు పథకమే అమలు కావట్లేదనే ప్రచారం చేసే ప్రమాదం అయితే ఉంది కదా. అలాంటి ప్రచారం చేసినప్పుడు ఇమీడియట్గా కౌంటర్గా లేదు, ఈ పథకం అమలు అవుతుంది, ఈ పథకానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాము తల్లికి వందనానికి, ప్రతి నెలలో దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నాము, ఇవన్నీ చెప్పాలి కదా. చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు అమెరికాలో కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే లోకేష్ గారు చెప్తారా? లోకేష్ గారు ఇక్కడ ఉన్నారుగా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన లీడర్లు మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కనీసం వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ చెప్పానా వెళ్ళారా? అది కూడా లేదు. సో దీని మీద చంద్రబాబు గారు సీరియస్గా ఉన్నారు. 1. 2, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గ్రౌండ్లో అనేది దాని మీద ఆయన ఆల్రెడీ సర్వేలు సేకరించుకుంటున్నారు. ప్లస్ ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉంది. 4 రోజులు మ్యాసివ్ ప్రోగ్రామ్ ఇది, 4 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఈ 4 రోజుల్లో ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనేది గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని బేరీజ్ వేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని మేము బరాయించలేము అని చెప్పి గ్రాఫ్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్నాయి, లేదంటే సరి చేసుకోవడానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రధానంగా ఎవరెవరైతే అందుబాటులో లేరో వాళ్ళకి సంబంధించిన డేటా ఆయన ప్రస్తుతానికి సేకరించారు. ఉన్నటువంటి వాళ్ళు అసలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారా, పాల్గొనట్లేదా అనేది అబ్జర్వేషన్ చేస్తున్నారు. పాల్గొన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఆయన ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. సో ఈ 4 రోజుల తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది గ్రౌండ్ రిపోర్ట్ వారీగా ఆయన ఒక అంచనా వేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది.
థ్యాంక్ యూ సార్.